హలో. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అక్రాస్ ది గ్లోబ్. హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయకూడదా? రేట్లు పెరిగాయా? తగ్గాయా లాస్ట్ 1 ఇయర్‌లో? ఇది పెద్ద మిలియన్ డాలర్ క్వెషన్ అండి. ఎందుకంటే నేను ఒక ఆన్సర్ చెప్తే ముందుకెళ్తే గోయా కొంతమంది ఫీల్ అవుతారు. నేను ఇంకో ఆన్సర్ చెప్తే కొంతమంది ఫీల్ అవుతారు. వెనక్కెళ్తే నుయ్య. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయడం వెరీ హైలీ వాలటైల్ ఉంటుంది. బట్ నా ఒపీనియన్ ఐ విల్ ట్రై టు షేర్. రేట్లనేది చూసుకుంటే గత 1 ఇయర్‌లో పెరగాల్సినంత పెరగలేదండి. ఎక్కడ హియర్ అండ్ దేర్ కొద్దిగా పెరిగాయి గానీ, ఓవరాల్‌గా చూసుకుంటే ఆ హైప్ అయిపోయిన ఆర్టిఫిషియల్ జంప్ ఏదైతే వచ్చిందో, ఆ జంప్‌కు సెటిల్ డౌన్ అవుతుంది నా ప్రకారం. రేట్లు పెరగలేదండి. పెరిగే అవకాశం అయితే డెఫినెట్‌గా ఉంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పెరిగిందా? తగ్గిందా? అంటే నేను కాన్స్టెంట్‌గా ఉందండి, స్టేబుల్. తగ్గలేదు, పెరగలేదు. ఏమనంటే కొద్దిగా మాత్రం తగ్గి కరెక్షన్ అయింది. ఎక్కడైతే ఈ కోకాపేట ఏరియాలో లేదా కొన్ని ఏరియాలో ఎక్కడైతే బాగా పెరిగినాయో రేట్లు, ఆ పెరిగే ఏదైతే ఆర్టిఫిషియల్ 20, 30, 40% జంప్ ఉందో, ఆ జంప్ కాస్త సెటిల్ డౌన్ అయ్యి స్టేబుల్ అయింది. అది నా ఫస్ట్ రిమార్క్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది తగ్గడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో అవుతుందండి. అంటిల్ అన్లెస్ 2008లో ఒకసారి నాకు తెలిసి 7, 8లో రెసిషన్ వచ్చింది. అప్పుడు ఎంటైర్ వరల్డ్ అండర్గాన్ ది రెసిషన్ ప్రాసెస్. దాని తర్వాత రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ తెలంగాణ, హైదరాబాద్‌లో రేట్లు తగ్గిన దాఖలాలు చాలా చాలా మినిమైజ్. పెరగడం అనేది బాగా పెరిగాయి. ఇప్పుడు గత 6 నెలలు, 1 ఇయర్‌గా స్టేబుల్ అవుతున్నాయి. అంటే కరెక్షన్ అంటారు దీన్ని. రియల్ ఎస్టేట్‌లో కరెక్షన్ మెథడ్. సో, ఆ కరెక్షన్ వల్ల ఇట్స్ గుడ్ ఫర్ పబ్లిక్. ఎందుకంటే మనం అనుకున్నంత పెరగలేదు. ఎందుకు పెరగలేదంటే రీజన్ నేను చెప్పాను ఆల్రెడీ. ఎలక్షన్ గానీ, రెసిషన్ గానీ, ట్రంప్ ఎలక్షన్స్ గానీ, షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడం, గోల్డ్ ఇది చాలా ఒక కారణం కాదు. దేర్ ఆర్ 10 రీజన్స్. సో, ఆ 10 రీజన్స్ అనేది మనం దానివల్ల మార్కెట్ అనేది స్టాండర్డైజ్ అయింది అనుకోవచ్చు. అంటే ఇన్ అదర్ వే ఐదర్ వన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వే బయ్యర్ ఆర్ బీయింగ్ బెనిఫిటెడ్. ఎందుకంటే జనరల్‌గా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఎవ్రీ 2-3 మంత్స్, ఎవ్రీ క్వార్టర్‌కి ఒక 2%, 5%, 10% పెంచుతూ పోతూ ఉంటారు. ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒక రేట్ ఉంటుంది. 3 ఇయర్స్ ప్రాజెక్ట్ ఎండ్ అయినప్పుడు ఒక రేట్. ఇప్పుడు సపోజ్ 6,000 స్టార్ట్ చేశాను. ఎవ్రీ ఇయర్‌కి 1000 పెరుగుతుంటారు. 10,000, 9,000 అయిపోతుంది. సో, ఆ రేట్ కానీ గత 11 నెలలు, 12 నెలలు కొత్త గవర్నమెంట్ వచ్చాక రేట్స్ అనేది ఎక్కడా కూడా పెంచలేదు. పెంచుదామని ట్రై చేస్తున్నారు. యాక్చువల్లీ ఐ థింక్ వి గాట్ ఎ నోటిఫికేషన్ జూలై ఆర్ జూన్, జూలైలో వచ్చింది. ఆగస్ట్‌లో పెంచాల్సింది. ఆగస్ట్ నుండి నవంబర్ అన్నారు. నవంబర్ నుండి మళ్ళీ నెక్స్ట్ డేట్ రాలేదు. సో, ఐ థింక్ ది గవర్నమెంట్ ఈజ్ ఆల్సో థింకింగ్ హౌ వీ కెన్ ప్రొటెక్ట్ ది బయర్స్ ఆర్ ఇన్వెస్టర్స్. నేను ఇన్వెస్టర్స్ ఎప్పుడు పెడతారంటే రిటర్న్స్ వచ్చినప్పుడు పెడతారు. రిటర్న్స్ రాలేదనుకోండి అప్పుడు పెరగలేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ డెసిషన్స్ కొద్దిగా క్లారిటీ కనిపించట్లేదు. కొద్దిగా క్లియర్ కట్‌గా పర్సెప్షన్ లేదు. సో, ఇది చేద్దాం, అది చేద్దాం, అన్నీ చేద్దాం అన్నారు. బట్ డెఫినెట్‌గా అనుకున్నంత రీతిలో డెసిషన్ మేకింగ్ కనిపించట్లేదు. సో, దానివల్ల ఏమైందంటే రేట్లు పెరగలేదు. డెఫినెట్‌గా మీరు పెరిగాయా? తగ్గాయా? అంటే పెరగలేదండి. అట్లా అని తగ్గలేదు. కరెక్షన్ అయింది. ఒక 10-20% ఏదైతే ఆర్టిఫిషియల్ హైప్ ఉందో, ఆ హైప్ పెంచడానికి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చి మెగా స్టేట్ ప్లాన్ వచ్చాక ఈ ఏరియాలో ఇది కడతాం. ఇప్పుడు దే ఆర్ సేయింగ్, ఇప్పుడు ఫార్మాసిటీ ప్లేస్‌లో దే ఆర్ సేయింగ్ 4th సస్టైనబుల్ సిటీ, నెట్ జీరో పొల్యూషన్, 100% జీరో పొల్యూషన్, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వస్తాయి. ఇప్పుడు ఆ 20,000 ఏకర్స్ చేసేదాన్ని దే ఆర్ ట్రైయింగ్ టు పుట్ 6,000 ఏకర్స్ గ్రీన్ మెగా టౌన్‌షిప్ విత్ లేటెస్ట్ టెక్నాలజీ, విత్ లేటెస్ట్ ల్యాండ్‌స్కేపింగ్ అండ్ లేటెస్ట్ ఫెసిలిటీస్. సో, హైదరాబాద్‌లో చూసుకుంటే ఇప్పటికీ వర్షాలు పడితే నీళ్ళు ఎలా పారుతాయో మనకు తెలుసు. మోరీలు నిండిపోతే ఫుల్ అవుతాయి. కార్లు ఒక హాఫ్ ఫీట్, 1 ఫీట్ మునిగిపోతాయి. సో, ఈ కొత్తగా కట్టబోయే సిటీకి ఏదైతే శ్రీశైలం, ముచ్చర్ల, కందుకూరు, ఎయిర్పోర్ట్ దారిలో వస్తున్న దగ్గర దిస్ 4th సిటీ ఈజ్ గోయింగ్ టు బి ఎ వండర్ ఇఫ్ రియల్లీ. ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోలో కానీ పొలిటికల్‌గా. బట్ రియల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వడానికి టైం మేబీ ఇంకొద్ది ల్యాండ్ పూలింగ్ 10,000, 12,000 అయిందన్నారు. తర్వాత మిగతా ల్యాండ్ పూలింగ్ చేసుకోవాలి. బట్ ప్లాన్ ఈజ్ ఆసమ్. ఎందుకంటే వాట్ సీఎం ఈజ్ థింకింగ్ సౌత్ కొరియాలో ఏదో ప్లేస్ చూసి, కొరియాలోనో సౌత్ కొరియాలో ప్లేస్ చూసి వచ్చి 2, 3 ఇంటర్నేషనల్ ప్లేస్‌లో మన 4th సస్టైనబుల్ సిటీ దానికంటే మించిగా బెటర్‌గా ఉండాలి విత్ లేటెస్ట్ మోడిఫికేషన్. అండ్ దిస్ షుడ్ బికమ్ ఏ స్మార్ట్ సిటీ ఇన్ ద ఎంటైర్ గ్లోబ్. యాజ్ వీ నో మనకి మొత్తం వరల్డ్ హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తుంది. ఎందుకంటే హైదరాబాద్కి 4 సైడ్లు పెరిగే అవకాశం ఉంది. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అండ్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ టాప్ లైమ్ లైట్‌లో ఉంది. ఈ గత 6 నెలలు, 10 నెలల్లో కొద్దిగా స్లో డౌన్ కనిపించింది. స్లో డౌన్ అంటే చాలామంది తగ్గిపోయిందంటే రియల్ ఎస్టేట్ డమాల్ అంటారు. డమాల్ అనేది కరెక్ట్ కాదండి.
రియల్ ఎస్టేట్ అండ్ నాకు తెలిసి నెక్స్ట్ 10 ఇయర్స్, నెక్స్ట్ ఇయర్ నుండి రిమైనింగ్ 9 to 10 ఇయర్స్ రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు రాక్. అండ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ధైర్యంగా ఇప్పుడు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొనడానికి చాలా మంచి టైము, సిటీలో కానీ అవుట్స్కట్స్లో కానీ. జనరల్గా నా సజెషన్ అంటే వన్ యూ వాంట్ టు బై, అప్రోచ్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ హూ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా, హూ ఇస్ నోన్ ఫర్ ఈ సర్వీసెస్, యూఎస్పీస్ ఏంటో కనుక్కొని వాళ్ళ ద్వారా వెళ్తే మీకు డెఫినెట్గా మంచి జరుగుతుంది. అండ్ ఈ ఫోర్ సస్టైనబుల్ సిటీ ఒకసారి స్టార్ట్ అయ్యి యాక్టివిటీ యాక్షన్, ఇప్పుడు మూసీ ప్రక్షాళన అంటున్నారు, అది ఎంతవరకు అవుతుంది, దానికి ఎన్ని లక్ష కోట్లు 50,000 కోట్లు కావాలంటున్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి, ఉన్న 7 లక్షల కోట్లు అప్పు ఎలా తీరుస్తారు, కొత్తగా చేయాలంటే డెవలప్మెంట్స్ పథకాలు అమలు పరిచయం, ఫస్ట్ ప్రియారిటీ పథకాలు, లేకపోతే అపోజిషన్ పార్టీ విల్ నాట్ కీప్ క్వైట్. ఇవన్నీ కూడా ఛాలెంజ్ చేస్తున్నాయి. సపోర్ట్ ఫ్రమ్ ద టీమ్ అంతా బాగానే ఉంది. బట్ ఫిజికల్గా యాక్షన్ వీ హ్యావ్ టు దిక్తా హై ఓ బిక్తా హై. రియల్లీ ది గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు సీరియస్ యాక్షన్. దెన్ డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ గ్రోయింగ్ ఈజ్ నోబడీ కెన్ స్టాప్. యాజ్ ఆఫ్ నో స్లో ఉంది. రకరకాల మిశ్రమ స్పందన, రకరకాల ఇన్వెస్టర్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు, బిల్డర్స్ కానీ పబ్లిక్ కానీ పొజిషన్ పార్టీ కానీ. ఎస్, లాస్ట్ 10 ఇయర్స్ ఉన్నంత స్పీడ్ అయితే లేదు, తగ్గింది. బట్ అట్లానే జీరో అవ్వలేదు, -0 అవ్వలేదు. సో పెరగాల్సిన దగ్గర పెరగలేదు, అక్కడ వెయిట్ అండ్ వాచ్. నాకు తెలిసి నెక్స్ట్ 2-3 మంత్స్లో రేట్స్ పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందుకని నా ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ నేను ఇచ్చే సజెషన్ అంటే, ఒకవేళ మీ దగ్గర డబ్బులుండి ఇఫ్ యూఆర్ వెయిట్ అండ్ వాచ్లో ఉంటే మాత్రం కమ్ అవుట్ ఆఫ్ దట్ మోడ్, కమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. మీకు లాస్ అయితే జరుగుతుంది, గెయిన్ ఎంత జరుగుతుంది చెప్పలేము. బట్ నాకు అనాలిసిస్ పాస్ట్ రికార్డ్స్ బట్టి there are cases where in 3 years it is doubled, there are cases where in 5 years it is doubled, and 10 yearsలో 5 times దాకా పెరిగింది. అది చాలా చూసాం మనం. అండ్ 3 సంవత్సరాలు డబుల్ అనేది చాలా తక్కువ కానీ బట్ వెరీ ఇంపాక్ట్. ఎందుకంటే ఎవరికైనా బ్యాంకులో మనం పెట్టుకుంటే నెలకి సంవత్సరానికి 7% లేక 12-13 సంవత్సరాలు అయితే డబుల్ అవుతుంది. అలాంటి 3-4 సంవత్సరాలు. బట్ అట్ ఎనీ కోస్ట్ వర్క్ స్టేట్స్లో అయితే నేను చూసింది మంచి ఏరియాలో మంచి డీటెయిల్స్తో కొనుక్కుంటే మీకు 5 ఇయర్స్లో 2 times, 10 ఇయర్స్లో 5 times అయిన దాఖలాలు మా దగ్గర వందల కేసులు ఉన్నాయి. మా దగ్గర ఇన్వెస్టర్స్ మళ్ళీ రెఫరల్ డీల్స్, నా దాంట్లో నేను చెప్పినట్టు దాదాపు క్లోజ్ టు 20,000 ట్రాన్సాక్షన్ చేశాను. 16,000-17,000 మనుషుల్ని ఇండిపెండెంట్ లీడర్స్గా క్రియేట్ చేశాను. సో ఈ అనుభవంతో నాకు తెలిసినట్టే దేర్ ఆర్ సో మెనీ ఎస్పెషల్లీ ఇన్ వెస్ట్ జోన్ అయితే మాత్రం 10 ఇయర్స్లో 5 to 6 times అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఐ కెన్ గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇన్వెస్టర్స్ బయర్స్ ఎవరైనా ఉన్నా, దే షుడ్ కీప్ ఇన్వెస్టింగ్. డోంట్ కీప్ ది మనీ ఇన్ యువర్ హౌస్ ఆర్ ఇన్ బ్యాంక్, ఇట్ ఈస్ నాట్ వర్త్. సో దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ కావాలన్నా క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. యూ కెన్ కామెంట్. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టీ ఆక్సిజన్. నంబర్ ఈస్ 9949579170. ఐఎమ్ రిపీటింగ్ ద నంబర్ ఫర్ రైటింగ్, 9949579170. థ్యాంక్ యూ.